డాడీ అయిపోయిందా కాల్? చేసుకుందామా బ్రేక్ఫాస్ట్? ఏం కావాలి? ఏమన్నా సెటప్ లో కూర్చున్నావు అట్లా అవన్నీ వద్దు ఇప్పుడు వద్దు అంత కష్టపడుతున్నాం. ఇద్దరం ఉంటాం కదా ఇంట్లో, ఆలోచన చేసుకుందాం అని ఆగే నేను. ఒక్కదానికి ఏం చేసుకుంటాను అని మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి కదా. ఇది బాగుంది చూడండి, ఇది ఆ సిల్లరీ ఉంది కదా, అది ఎలాగో పాడైపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్. పూరియా? వాట్ యూ వాంట్ టెల్ మీ? 10 సార్లు అడిగా ఏం కావాలని. షుగర్. మీరు ఎప్పుడు తినేవాళ్ళు కదా తెనాల్లో పూరి విత్ షుగర్? హేట్ షుగర్ విత్ పూరి కానీ చపాతీ కానీ తినేవాళ్ళు, ఇంట్లో తెగ తినేవాళ్ళు. అలాగే పంచదార పోసుకొని పెట్టేసేవాళ్ళు. ఐ లవ్ మమ్మీ. నాకు తెలిసి వారంలో ఒక్కరోజు సేమియా ఉప్మా చేసేది, సేమియా ఉప్మా విత్ షుగర్. పూరి కూడా ఎప్పుడైనా 1 వీక్ 2 వీక్స్ ఒకసారి విత్ షుగర్. సో వెయిట్ చేసేదాన్ని చాలా. అసలు ఈ మధ్య నేను తినలేదు కదా, ఒకసారి తిన్నాను. మీకేం కావాలి? చట్నీ చేసుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి. హలో, గుడ్ మార్నింగ్. ఇది థర్స్డే అనుకుంటాను. థర్స్డే మార్నింగ్ లాగిన్ అయ్యాను. 9 అవుతుంది టైమ్. అండ్ నేనైతే ఇదిగో మొన్న జ్యూసర్ తీసుకున్నాను కదా, దాంతోపాటు ఒక బుక్ వచ్చిందండి. బుక్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందంటే, ఈ బుక్ చూడండి. ఈ బుక్ కానీ ప్యాకేజింగ్ వాళ్ళు పంపించి ఉంటారు కదా, ఆ కార్డ్బోర్డ్స్ అన్ని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ లోపల కూడా ఇదిగో ఇలా ప్రింట్ ఉంది. ఇందులో చాలా రెసిపీస్ ఉన్నాయి అనమాట, చాలా రెసిపీస్. అండ్ జ్యూసర్ గురించి కొంచెం, మనం అసలు ఎలా ఫ్రీజ్ చేయాలి, జ్యూస్ ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు, ఆ న్యూట్రియన్స్ అన్ని పోకుండా ఉండాలంటే, ఇలా చాలా ఉందన్నమాట గైడ్. అండ్ మంచి మంచి జ్యూస్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అవే చూస్తున్నాను కదా. ఒకటి సెలరీ ఉంది నా దగ్గర, దాంతో ఏమన్నా చేద్దాం కదా అని. సో ఇక్కడైతే ఒకటి వాన్కోవర్ ఐలాండ్ గ్రీన్ అంటాం, ఇది చేసుకుందాం అని అనుకుంటున్నాను. బట్ దీనికైతే కొంచెం స్పినచ్ కానీ కేల్ కానీ కావాలి, అది లేదు నా దగ్గర. అది కాకుండా మిగతావన్నీ వేసి చేసుకుందామని. చూస్తానికైతే ఇలా ఉంటుంది. పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, చేసి వాళ్ళని ఈ మధ్య లాంగ్ వాక్ వెళ్తున్నాను వచ్చేటప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి. సో ఇంటికి వచ్చిన వెంటనే డైరెక్ట్గా నేను ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. నాకు స్టాండప్ ఉంటుంది. సో అది అయిన తర్వాత కిచెన్లోకి వస్తాను. అప్పుడు ఇలా ఉంటుంది అనమాట. నాకు పొద్దున్న టైం ఉండదు కదా అదంతా క్లీన్ చేయడానికి. ఆ తర్వాత ఇది సెకండ్ టైం కిచెన్లోకి వెళ్ళడం. మార్నింగ్ నాకు 2 times కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను 10 o'clock అలా తింటాను కాబట్టి. అండ్ ఆ రోజు మాధవ్ కూడా ఉన్నాడు కాబట్టి నేను సెలరీ జ్యూస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. జ్యూసర్ ఉంది కదా, ఈజీ అయిపోతుంది అనమాట. కాకపోతే ఒక్కదానికే చేసుకొని క్లీన్ చేయడం అయితే కొంచెం వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. పిల్లలు అందరూ మాధవ్ కూడా ఉన్నప్పుడైతే పక్కా యూజ్ చేస్తున్నాము. క్లీనింగ్ కూడా ఈజీయే అది. దిస్ నీడ్స్ అనదర్ రౌండ్ ఆఫ్ వాషింగ్. లోపలంతా కూడా మళ్ళీ మంచిగా వాష్ చేసి జ్యూస్ చేసేసుకుందాం. ఇది రావట్లేదు ఈ డోర్, తెలుసా? ఏమో మరి స్టక్ అయిపోయింది. ఇవాళ ఎలాగైనా ఈ ప్లాంట్ రీపాట్ చేయాలి. కాకపోతే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంది. దీంట్లో మట్టి అంతా కింద పడిపోయింది అనుకుంటా. ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ కింద పడిపోయింది. కానీ ఇది రీపాట్ చేయడానికి టైం కుదరట్లేదు. ఎండ్ వచ్చింది. వీటితో పాటు లెమన్ పీల్ తీయాలంట. సారీ. అండ్ కొంచెం జింజర్. ఉప్స్. దీనిపైన ఇదా
ఇటు చూడు ఇక్కడ చూడు ఆ సింబల్ ఉంది చూసావా ఇదా అది పైన పైన ఇది ఒకటి సింబల్ ఓకే అది లాక్ పొజిషన్ లోకి రావాలి ఓకే అంటే చూడు లాక్ పొజిషన్ ఎక్కడ ఉంది ఇక్కడ లాక్ ఉంది కదా ఇలా పెట్టి ఇలాగా అది పర్ఫెక్ట్ I got 450 ml of juice. ఒక celery bunch తో ఒక హాఫ్ cucumber తో. Immunity. ఎక్కిలా ఉంది లాస్ట్ టైం కన్నా బెటర్ అయినా ఆ రోజు సెలరీ జ్యూస్ ఇచ్చా కదా. ఇది కనుక యూజ్ చేసిన వెంటనే మనం క్లీన్ చేసామంటే చాలా త్వరగా అయిపోతుంది. ఈవెన్ కొన్ని పార్ట్స్కి అయితే మనం సోప్ కూడా వేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఒక్కటి కొంచెం లోపల, అందులోనే ఇది సెలరీ కదా, ఇందులో ఫైబర్ ఆ పీచ్ ఎక్కువ ఉందన్నమాట, అది బాగా ఇరుక్కుపోయింది. సో ఇదొకటి కొంచెం టైం పట్టింది నాకు, బట్ విత్ ఇన్ 3-4 minutes లో అది కూడా క్లీన్ అయిపోయింది అనమాట. సో క్లీనింగ్ అయితే నాకు చాలా ఈజీ అనిపించింది. ఆ సెలరీ స్మెల్ ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ స్మెల్ ఒక రకంగా ఉంటుంది. కాకపోతే లెమన్ జింజర్ వేసాను కాబట్టి కొంచెం తాగడానికి ఓకే. ఎంటీ స్టమక్ తో తాగితే మంచిది, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఇచ్చాను. అండ్ ఇప్పుడైతే పూరి చేస్తున్నాను. యాక్చువల్లీ పూరి చేయాలని లేదు ప్లాన్, మేము ఎక్కువ తిన్నాం కదా, ఈ మధ్య ఒకరోజు చేసుకున్నాం కూడా ఆల్రెడీ. కానీ నైట్ చపాతీ చేశాను, పిండి కొంచెం మిగిలింది కదా, సో అది పొద్దున్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి చేయించాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో తినేళ్తారు కదా అని. చూసిన తర్వాత కొంచెం అనిపిస్తుంది కదా, అందులోనూ నాకు టైం లేదు అందులోకి కర్రీ ఏం చేయటానికి, ఉత్తదే తినరు. సో షుగర్తో తినమని చెప్పాను. తిన్నప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉండేది షుగర్తో తినటం. సో అది చూసిన తర్వాత అబ్బా అసలు కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను షుగర్తో పూరి తిని. నాకు కూడా తినాలనిపించింది, అందుకే ఓకేలే ఇంకా లంచ్ వద్దు అనుకుంటూ ఉన్నాము. చూడాలి, ఇప్పుడైతే 10:45 అయిపోతుంది టైము. బ్రంచ్ లా తినేద్దాం కదా, అట్లీస్ట్ కాంపెన్సేట్ చేయొచ్చు కదా అని ఈ ఆయిల్ ఫుడ్. సో చూడాలి. అండ్ ఇవాళ ఫుల్ బిజీ డే, పని ఉంది. పని కన్నా ఎక్కువ చాలా మందితో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంది, కాల్స్ ఉన్నాయి. ఇంకా 1:30కి మెష్వీని అది ఇప్పుడు ఏమైంది, అది ఇప్పుడు ప్రీ స్కూల్కి వెళ్తుంది సెప్టెంబర్ నుంచి. సో అక్కడికి వెళ్ళి ఒకసారి తీసుకురమ్మని చెప్పారనమాట. స్కూల్ చూడటానికో మరి ఏంటో, నేను ఇంకా లెటర్ కూడా చదవలేదు. యాక్చువల్లీ మేమైతే మర్చిపోయాం, పొద్దున దాన్ని డ్రాప్ చేయడానికి వెళ్తే నర్సరీలో అప్పుడు వాళ్ళు చెప్పారంట ఇవాళ ఇలా ఉంది కదా అపాయింట్మెంట్, తీసుకెళ్తున్నారా మీరు, మేము తీసుకెళ్ళామని. సో ఆ పని ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హెక్టిక్. ఇన్ని పనులు ఉన్నాయని తెలియక నేను వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మామూలుగా ఎక్కువ పని ఉన్నప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయను, అండ్ తక్కువ పని ఉన్నప్పుడు చేస్తాను. బట్ తక్కువ పని ఉన్నప్పుడు చూపించడానికి ఉండదు. అందరూ అడుగుతున్నారు ఈ మధ్య, ఎప్పుడైనా 11:30కి నేను వ్లాగ్ పెట్టాను అనుకోండి, ఏంటి టైమింగ్ మార్చారు అని. యూజువల్లీ నేను వ్లాగ్ అయితే చేసేస్తాను, కానీ దానికి టైటిల్ ఏం పెట్టాలి అనేది నాకు అసలు అర్థమే కాదు. ఇప్పుడు డబ్బుర బదులైపోతుంది. నేను చూస్తూ ఉంటాను కదా కొన్ని టైటిల్స్, అంటే లోపల కంటెంట్ వేరే ఉంటుంది, టైటిల్ ఉన్నంత ఉండదు అనమాట అట్రాక్ట్ చేయడానికి. ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు అలా చేయలేను. నేను మోస్ట్లీ టైటిల్స్ ఏం పెడతానంటే, నా వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను కదా, వాయిస్ ఓవర్ ఇచ్చిన దానిలో ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని అదే పెడతాను టైటిల్ లాగా. కానీ వాయిస్ ఓవర్ 2-3 రోజులు ఇచ్చాను అనుకోండి, మర్చిపోతాను అసలు ఏ టాపిక్ గురించి మాట్లాడాను, ఏం మాట్లాడాను అని. అలాంటప్పుడు అసలు నాకు చాలా కష్టం టైటిల్ సెలెక్షన్. సో మోస్ట్లీ నేను 1:30కి పెట్టడానికి రీజన్ అదే, పొద్దున పని చేస్తాను అనమాట. ముందు రోజు వీడియో ఎడిట్ చేసేసి నైట్ టైటిల్ థంబ్నెయిల్ దానికి హాఫ్ డే పడుతుంది. బట్ ఎప్పుడైనా అన్ని రెడీ చేసి పెట్టేసానంటే ముందు రోజే, అప్పుడు ఇంకా పొద్దున్నే 11:30కి అలా అప్లోడ్ చేస్తాను. చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు కదా, సో ఈ 2 టైమ్స్ చూడండి, పొద్దున్న 11:30కి ఒకసారి, లేకపోతే 1:32 అరౌండ్ ఆ టైంలో.
ఏంటి నాకు కావాలి. బాగా రెడ్గా అయిపోయింది కన్ను, రెడ్గా అయిపోయింది బాగా కన్ను. ఈ పోలన్ అలర్జీ ఏంటో కానీ అసలు భలే ఇబ్బంది పెట్టేస్తుంది మాధవ్ని. పొద్దు నుంచి ఒకటే తుమ్ములు, కన్ను రెడ్గా అయిపోయింది. అండ్ నేను కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మాధవ్కి కాల్ ఉందన్నమాట. డోర్స్ అని వేస్తాను బట్ స్టిల్ అందుకే కొంచెం చిన్నగా మాట్లాడుతాను. ఐ హోప్ మీకు వినిపిస్తుంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే వాయిస్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ప్రశాంతంగా సౌండ్ లేకుండా ఉండాలి కదా, పిల్లలు ఉంటారు ఇంట్లో. నైట్ టైమ్స్ వాళ్ళు పడుకున్నాకే బెస్ట్ టైం నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. బట్ ఇలా వ్లాగ్ లో మాట్లాడుతూ గనక చేశాను అనుకోండి, ఎడిటింగ్ నాకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఐ ప్రిఫర్ దిస్. కానీ ఇది మోస్ట్లీ కుదరదు అనమాట. ఆయిల్ బాగా వేడైపోయింది. అయిపోయింది. అందరూ పూరి కష్టమైన బ్రేక్ఫాస్ట్ అంటారు, నాకెందుకో చాలా ఈజీ అనిపిస్తుంది. లేకపోతే అది రుద్దడానికి కొంచెం టైం పడుతుంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు నేను పూరి ప్రెస్ ఉంటుంది కదా, అది తీసుకొద్దాం అనుకుంటాను. నేను అలాగా తక్కువే తింటాం బట్ స్టిల్. అండ్ కొన్ని ఇలా క్రిస్పీగా చేసుకున్నాను. మామూలుగా పూరీలు చేస్తే బాగా పొంగుతాయి అనమాట. అందరికి అలా ఇష్టం ఉంటుంది కదా, నాకేమో ఇలా ఫ్లాట్ గా క్రిస్పీగా ఉంటే బాగా ఇష్టం. లాస్ట్ది ఇలా వదిలేసా, బాగా రోస్ట్ అవుతుంది పాపడ్ లాగా అని. పూరి విత్ షుగర్ ఎన్ని రోజులు అయింది తిని. యమ్మీ. మీరు చాలా వ్లాగ్స్ లో చూసే ఉంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ నాది ల్యాప్టాప్ ముందరే అయిపోతుంది. వర్క్ చేసుకుంటూ అలా తినేస్తానమాట. యూజువలీ ఇంత టైం అయితే పడదు నాకు. ఆ రోజు ఏంటో అనుకోకుండా అలా అయిపోయింది. ముందే హెక్టిక్ డే అని చెప్పాను కదా, దానికి తోడు ఇది ఒకటి పెట్టుకున్నాను. ఐ మీన్ షూటింగ్ చేయడం వల్ల నా కెమెరా యాంగిల్స్ అటు ఇటు తిప్పాలి కదా, దానివల్ల ఇంకొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంటుంది అనమాట. ఓకే, మరి అయితే నేను మండే చేసుకుంటాను. ఇంకో 2.5 గంట నో డీవియేషన్. మళ్ళీ 1:30కి మెష్వి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు ఒక 1 hour అక్కడ పని ఉండదు అనుకుంటాను. ఇవాళ మళ్ళీ 2 సార్లు వెళ్ళాలి. దాన్ని తీసుకొచ్చేస్తామో ఉంచుతామా తెలియదు, కానీ మళ్ళీ 3:15కి యశిక అవుట్ టైం అనమాట. సో 3:15కి వెళ్ళి మళ్ళీ యశికాని పిలుచుకొని రావాలి. సో 2 trips అవుతాయి. మాధవ్ కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఓకే, కుదిరితే ఇద్దరు వెళ్తాం, లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్తాము. వైల్ ఐ వాజ్ వర్కింగ్, మాధవ్ అయితే ఇక్కడ ఒకసారి ఆ ఫార్మ్స్ అవన్నీ చెక్ చేస్తున్నాడు. వేసుకున్నారా టాబ్లెట్? హే ఫీవర్దా? ఇంకా ఉన్నాయా? టాబ్లెట్స్? స్టాక్ తెచ్చి పెట్టుకున్నారా చాలా? ఇది ఒక 2 గంటలు అయిన తర్వాత ఒక 2 calls కూడా అయిపోయినవి. ఆ తర్వాత ఇంకా మెష్విని చెప్పాను కదా స్కూల్కి వెళ్ళాలని, వెళ్ళే ముందు ఇక్కడ నేను పెసలు అవి నానపెట్టున్నాను స్ప్రౌట్స్ చేద్దామని. సో దానికోసమే చాలా సింపుల్ వేలో ఇలా కొలాండర్లో చేసేస్తాను. ఇలా బాగా మూంగ్ దాల్ని అయితే కడిగేసి నేను ఆ వాటర్ అంతా వంపేసి తర్వాత పైన కొంచెం టిష్యూతో అలా
ఆ వాటర్ కూడా తీసేస్తాను అనమాట. ఇది కొంచెం చెమ్మగా ఉండాలి, బట్ పైన ఉండే ఎక్సెస్ వాటర్ అంతా టిష్యూతో తీసేసి ఆ తర్వాత మళ్ళీ ఒక టిష్యూ కవర్ చేసి పెట్టేస్తాను. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వీటిని బాగా వాష్ చేస్తా. అలా ఒక 2 days చేస్తానంతే. సెకండ్ డేకి బాగా స్ప్రౌట్స్ వస్తాయి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇది స్ప్రౌట్స్ అయిన తర్వాత వాటిని మోస్ట్లీ సాలడ్లో చేసుకొని తింటాం అనమాట. అండ్ వెళ్ళే ముందు జస్ట్ ఏదో కొంచెం డౌట్స్ ఉంటే ఇదిగో ఆ ఫార్మ్స్ నేను 1-2 సార్లు చూసేసి ఇంకా బయలుదేరుతాను. థింగ్స్ ఐ నీడ్ ఫర్ స్టార్టింగ్ స్కూల్ అంట. అండ్ వీళ్ళు ఒక చిన్న ప్యాకెట్ లో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా పంపించారు ప్లాంట్ చేయడానికి. రిసెప్షన్ ఉండదు కదా. వీళ్ళ మెన్యూ చాలా బాగుంది. క్రీమీ వెజిటేబుల్ పెన్నే పాస్తా, జాకెట్ పొటాటో, పీస్ అండ్ క్యారెట్స్ గ్రీన్ సాలెడ్. తినదు కదా ఇది అసలు, నాకు డౌటే. ఇదిగో ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు ప్లాంట్ చేయడానికి. డిడ్ యూ సీ దట్ డాడీ? ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ 5 yet, మిల్క్ విల్ బి సప్లైడ్ అంట ఫ్రీ ఆఫ్ చార్జ్. 5th birthday వరకు, ఓకే 5 years లోపల వాళ్ళకి ఫ్రీ మిల్క్ ఇస్తారంట. నర్సరీ మిల్క్ స్కీమ్ అని ఉందంట గవర్నమెంట్. ఏదో ఏం చేస్తున్నారు అంత సీరియస్గా? ఇదేమన్నా పట్టుకెళ్ళాలా మనం? ఇది క్యారీ చేయాలా? ఏ ఆపేసారే పాడాల్సింది. నేను ఈ రీడింగ్ క్లాసెస్ సైట్ క్లాసెస్ అవునా? నేను అదే ఇది అనుకున్నా ఫస్ట్. క్లోజ్ ఆఫీస్లోనే అడుగుదాం కదా. లంచ్ టైం అనుకుంటాను. లాస్ట్ మినిట్ రష్. ఎత్తుకోండి. ఆల్రెడీ 1:30 అయిపోయింది. కాకపోతే మేము వేరే గేట్ నుంచి వెళ్ళాము. సో అక్కడ ఆఫీస్లో కనుక్కొని వీ హ్యాడ్ టు కమ్ ఆల్ ద వే మళ్ళీ బ్యాక్ సైడ్ గేట్లోంచి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. హలో మేష్వీనైనా ఎందుకు మనం త్వరగా వెళ్తున్నాం? సిగ్గు పడకే, సిగ్గు పడకూడదు మేష్లు. ఎందుకు ఇవాళ త్వరగా వచ్చేసావు మేష్? ఎందుకు త్వరగా వచ్చేసావు? అయిపోయింది. మేష్ స్కూల్లో ఒక 1 hour స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఇదిగో ఇక్కడ ఇలా మంచిగా టెంట్ వేసారు. ఇక్కడ ఆగాము ఎందుకంటే అండ్ మాదే వెళ్తున్నాడు డామినోస్ లో పిజ్జా తీసుకోవడానికి. పొద్దున్న బ్రంచ్ ఇంకా లంచ్ వద్దన్నాం కదా, అందులోనూ నాకు కాల్స్ ఉన్నాయి. వీడియో ఎప్పుడైనా షూట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫీస్ లో వర్క్ కూడా ఉంది అన్నాను కదా, సో వర్క్ చేసుకుంటూ ఉండిపోయాను. ఏం చేయలేదు కానీ ఆకలేస్తుంది. మెష్వి స్కూల్కి వెళ్ళాను కదా, ఇంకా అవ్వలేదంట. కాఫీ కావాలా? ఏమైందమ్మా? పడిందా? నీకు స్విమ్మింగ్ ఓకే అయింది. నువ్వు కూడా అలా చక్కతో వాడు స్విమ్మింగ్ కి. నెక్స్ట్ వీక్ నుంచి అక్క నువ్వు ఇద్దరు స్విమ్మింగ్ కి వెళ్ళచ్చు. అక్క ఒక పూల్లో, నువ్వు ఒక పూల్లో. ఆర్ యు ఎక్సైటెడ్? స్విమ్మింగ్ సూట్ కొనాలి. స్విమ్ సూట్ ఉంది కదా నీకు? సూపర్. అసలు రాంగ్ టైమ్ లో చెప్పారు. కింద పడిందంట, ఏడుస్తుంది వచ్చి. ఇసుకలో కూడా పడి ఏడిసే వాళ్ళు ఉంటారా రమేష్? అయినా అక్కడ మ్యాట్ కూడా ఉంది, అంత నొప్పి ఉండదు. దాని మీద వచ్చినట్టు చూడు పిల్లలందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారు. అండ్ ఈ సెటప్ బాగుంది కానీ ఈసారి కదా. ఇది వరకు జస్ట్ శాండ్ వేసేవాళ్ళు కానీ టెంట్ వేసేవాళ్ళు కాదు. ఈసారి టెంట్ కూడా వేసారు. వెళ్దామా ఇంటికి? మరి నాన్న పిజ్జా పెట్టాడు, తీసుకొని వెళ్దాం. ఓకే. నాది తీసారు విజిటర్, మీరు తీయలేదే.
మెష్వి స్కూల్ నుంచి బయట వచ్చే లోపే ఆల్మోస్ట్ 1:30కి వెళ్ళాం కదా, 2:40 2:45 అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పిజ్జా ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేశాడు, తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అక్కడ కొంచెం డిలే అయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి 3:15కి యశికాని మళ్ళీ పిక్ చేసుకోవాలి, మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళాలి. ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడే మంచిగా చెట్టు కింద ఎండ, చల్లగా చెట్టు కింద గాలి, ఆ టెంట్ సెటప్ బాగుంది కదా, మెష్వి కూడా ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడే పిజ్జా తినేసి తర్వాత ఇంకా నేను అటు నుంచి వెళ్ళి పికప్ చేశాను. ఎలాగో నేను ఆఫీస్లో అయితే ముందే చెప్పాను, ఇలా నాకు కొంచెం స్కూల్ అపాయింట్మెంట్ ఉంది, సో నేను 1 or 2 hours అవే ఉంటానని చెప్పాను కాబట్టి ఇంకా ఓకే అనమాట. కొంచెం బ్రెడ్ అమ్మా, ప్లీజ్ 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 అమ్మా, ఒక బైట్, 1 బైట్. నీకు ఇంటికి వెళ్ళి ఐస్ క్రీమ్ కావాలా వద్దా కదా మరి? నాట్ 1 బైట్, అక్కడ కాలిద్ది కాసేపు. ఇంకా మెష్ స్కూల్లో అయితే జస్ట్ అందరినీ అదే టైంకి రమ్మన్నట్టున్నారు, దాని ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఒక 1 hour టైం ఇచ్చి మెష్వి స్కూల్లోకి క్లాస్లోకి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళి కొంచెం ఆ ఎన్వైరన్మెంట్కి అది ఫెమిలియరైజ్ అయ్యేలాగా ఇలాంటివి ఒక 2-3 సెషన్స్ ఉంటాయి అని చెప్పారు. అండ్ ఫైనల్గా అయితే బయట ప్లే గ్రౌండ్ అన్నీ చూపించారనమాట, అక్కడ ఆడుకోవటానికి కానీ అన్నీ చూపించారు. అండ్ ఫైనల్గా అయితే ఒక స్టోరీ టైం ఉండింది, ఒక 5-10 minutes మంచిగా స్టోరీ చెప్పి ఆ తర్వాత పంపించారనమాట. మాధుకి బాగా నీరసంగా ఉంది, అలర్జీ లాగా వచ్చిందంటే పాప మా తుమ్మి జలుబు వల్ల బాగా నీరసం అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళిద్దరిని. నేనేమో మంచిగా మై లాస్ట్ స్లైస్ ఆఫ్ పిజ్జా, ఇవాళంతా చెత్త అయిపోయింది, పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అనుకోకుండా. అండ్ ఇప్పుడు ఇది సో తినేసి యశ్కాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. మెష్వి నాన్న ఇంటికి వెళ్ళిపోయారు బికాస్ నాన్న ఈజ్ టైర్డ్, అందుకని ఇంటికి వెళ్ళిపోయారు. నేను వచ్చాను నేను పికప్ చేసుకోవడానికి. 2 hours నుంచి మీ స్కూల్లోనే ఉన్నాం తెలుసా. 3:45కి ఇంటికి వచ్చాను, యశికాని పిక్ చేసుకొని ఆ తర్వాత 5:45 వరకు అనుకుంటాను వర్క్ చేసుకొని ఇంకా లాగ్ ఆఫ్ అయ్యాను. ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళాల్సిన పని ఉందనుకోండి, ఆ టైము ఇంకొక రోజు ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా అవర్స్ చేయడము. అండ్ నేను ఆ ముందు వీక్ వచ్చి కొంచెం లాస్ట్ మినిట్ లాగ్ ఆఫ్ అయ్యే టైంకి ఒక ఎమర్జెన్సీ టెస్టింగ్ వచ్చిందనమాట. సో అప్పుడు అందరూ లాగ్ ఆఫ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు నేను వాలంటీర్ చేసి నేను ఒక 2 గంటలు పని చేశాను 7:30 వరకు. సో ఆ టైం కూడా ఉండింది నా దగ్గర కాబట్టి ఓకే, సో అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. అండ్ వచ్చేలోపు ఇదిగో కిచెన్ పరిస్థితి అయితే అలా ఉంది. అండ్ ఆ రోజే నేను ఇడ్లీకి పిండి కూడా ఇడ్లీ బియ్యం కూడా నానబెట్టాను అనమాట. సో ఆ పని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దానికన్నా ముందు ప్రశాంతంగా కొంచెం వాటర్ తాగుతూ అలా కూర్చొని ఆ తర్వాత ఈ కిచెన్ మెస్ అంతా సార్ట్ అవుట్ చేసుకుందాము. కిచెన్లో వెళ్ళటానికి కన్నా ముందు ఈ లివింగ్ రూమ్ కొంచెం అలా సార్ట్ చేద్దాం. ఎంత ఎండ ఉంటుందంటే ఈవినింగ్ ఐ థింక్ 8:30-9 వరకు కూడా ఇక్కడ 2 విండోస్ ఉంటాయి ఈ లివింగ్ రూమ్లో. ఒకవైపు సన్ సెట్ అవుతూ ఉంటుంది. ఎంత ఎండ వస్తుందంటే వింటర్లో ఏమో చలికి ఈ బ్లైండ్స్ వేసుకొని కూర్చోవాలి, ఎండాకాలంలో ఏమో ఇదిగో ఈ హార్ష్ సన్ రేస్ ఉంటాయి కదా వాటికి వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో ముందు అయితే ఇక్కడ ఉన్న ఈ మెస్ క్లియర్ చేద్దాము. వైర్లు ఇవన్నీ మాది ఇంట్లోంచి వర్క్ చేశాడంటే అసలు అంత వైర్లు అవన్నీ పెట్టేసి ఉంటాడు అనమాట, అవి చూస్తే చిరాకు వస్తుంది. సో ఫస్ట్ అయితే అది సార్ట్ చేసేసి కిచెన్లోకి వెళ్దాం. తర్వాత ఏమో ఈ లాండ్రీ, ఇది నేను వాషింగ్ మెషిన్ వేసి కూడా 2 days అయింది. 2 days నుంచి అవి అక్కడే ఉన్నాయి. ఒక్కరోజు చాలా బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్క రోజు బద్ధకంగా ఉన్నా మనం ఏం చేయలేము అనమాట, మనల్ని మనం పుష్ చేసుకొని చేయాలి. అలాంటి ఒక రోజు అది.
They are playing. Where are they? All the players? అక్కడ కిటికీలోంచి కిందకి వేసేసాయి. ఇష్కాకి ఇవాళ స్విమ్మింగ్ ఉంది. స్టార్ట్ అయ్యారు. వెళ్ళిన తర్వాత అది స్విమ్మింగ్ బ్యాగ్ మర్చిపోయిందంట. ఆ బ్యాగ్లోనేమో దాని స్విమ్ గ్లాసెస్, స్విమ్ హ్యాట్ అవి ఉంటాయి, స్విమ్ క్యాప్ అవి ఉంటాయి. సో మళ్ళీ వెనక్కి వచ్చారు. వాళ్ళ డాడీకి ఏమో కోపంగా ఉంది. అండ్ సారీ ఫర్ దిస్. విండో మొన్నే క్లీన్ చేశాను, మళ్ళీ డర్టీ అయిపోయింది. ఆల్రెడీ బాగాలేదు కదా పాపం, ఇలా 2 సార్లు తిప్పాలంటే కోపం వచ్చేస్తుంది. మాధవ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఇవాళ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే పిండి వేయటం. ఇది నేను నానపెట్టి కూడా 24 hours దాటిపోయింది. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్న వేద్దాం అనుకున్నాను, కానీ చూసారు కదా హడావిడి. ఒకరోజు సూపర్ క్రేజీగా ఉంటుంది అనమాట. మెష్ స్కూల్లో అంత టైం అవుతుంది అని అనుకోలేదు. టైం ఎక్కువ అవడం వల్ల మళ్ళీ యశికా పికప్ టైం కాబట్టి ఆ బయటే ఉండటం బాగా లేట్ అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత వర్క్ అని చెప్పాను కదా, ఇంకా అవంతా నేను కంప్లీట్ చేసుకొని తర్వాత లాగౌట్ అయ్యాను. సో ఇంకా యశికాకి మళ్ళీ స్విమ్మింగ్ క్లాస్ ఉంది కాబట్టి మాధవ్ హెల్ప్ చేయడానికి కూడా కుదరదు. అండ్ తనకు కూడా బాగాలేదు కదా, సో రిలాక్స్ అవ్వమని చెప్పాను. సో ఇంకా వంట చేయాలి. వంట అయితే ఇంకా సింపుల్గా ఏదన్నా సాలెడ్ చేద్దామా అనుకుంటున్నాను. పిల్లలకి రైస్ ఉంది. సో జస్ట్ ఒక టిపికల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను, వర్కింగ్ డే అప్పుడు. యూజువల్లీ ఐ ప్రిఫర్ వీక్ డేస్లో ఈ పిండి చేసుకోవడానికి, సో దట్ వీకెండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాం కదా. వీకెండ్స్ మోస్ట్లీ ఎక్కువ పని లేకుండా సాటర్డేస్ అయితే హౌస్ క్లీనింగ్ ఉంటుంది, కొంచెం డీప్ క్లీనింగ్ లాగా. లేదంటే ఇంకా బయటకు వెళ్ళిపోతాం అనమాట. అండ్ సండే మోస్ట్లీ రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తాము. సో ఇలాంటి పనులన్నీ మళ్ళీ వీకెండ్ పెట్టుకొని అనవసరంగా వీకెండ్ స్పాయిల్ చేయడం ఇష్టం ఉండదు. మంచిగా ఏదో మూవీయో ఏదో చూడటం అలా ఉంటుంది. సో వీక్ డేస్లో ఎలాగో బిజీగా ఉంటాం కదా, పనిలో పని అన్నట్టు వీక్ డేసే ఇలాంటివి మోస్ట్లీ పెట్టుకుంటాను. యూ హేట్ ద కిచెన్. బాగా పడ్డాయా నాన్న దగ్గర నీకు? ఇడియట్. బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతావా అనుకున్నా వచ్చి ఉంటుందని, అందుకే ఫోన్ చేసా. ఏం అనొద్దులే, అప్పుడప్పుడు మనం కూడా మర్చిపోతాం కదా. చెప్పారా? మెష్వీకి ఇచ్చారా ఏంటి? మేడం గారు వేడిగా ఉందని షర్ట్ తీసేశారు. నీకే అది యశికాది ఉంది కదా, వాళ్ళే ఇచ్చారా? నెక్స్ట్ వీక్ నుంచి ఎవరో స్విమ్మింగ్ వెళ్తున్నారు. లాంగ్ అవైటెడ్. నువ్వు డ్రెస్ వేసుకోవచ్చు కదా, వీడియో ఎలా తీయను? వాళ్ళు చెప్పినల్లా చేయాలి నువ్వు స్విమ్మింగ్ పూల్లో. ఇట్స్ బీన్ అ లాంగ్ డే. ఎడిట్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ ఆ డే రీవిజిట్ చేసినట్టు అయింది. ఎంత హడావిడిగా ఉండింది కదా పొద్దు నుంచి అన్నట్టు. ఇంకా ఈవినింగ్ ఉంటుంది కదా, పిల్లలకి స్నానం యశికానే చేసుకుంటుంది, మెష్కి నేను చేయించాల్సి ఉంటుంది. సో యశికా స్నానం అంతా అయ్యాక క్రీము బాగా డ్రై స్కిన్ అనమాట. క్రీమ్ అది రాయలేదు అంటే అసలు స్కిన్ చాలా దారుణంగా అయిపోతుంది. సో అది అండ్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం అదైతే అసలు ఎంత పెద్ద టాస్క్ తెలుసా. ఈవినింగ్ టైమ్స్లో ఫుడ్ పెట్టడం అంటే ఇంకా అసలు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి అంటాము. కోపము, ఫ్రస్ట్రేషను, ఏడుపు అన్నీ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఇక్కడైతే పడుకోపెట్టేసి మామూలుగా ప్రశాంతంగా కాసేపు అలా కూర్చోవడం, వామ్ లైట్లో బాగా ఇష్టము. సో
వాళ్ళనైతే పడుకోబెట్టేశాను, బట్ మెష్ అయితే నా కాలు మీదే పడుకుంటుంది. ఒక్కొక్కసారి దాని రూమ్లో పడుకోబెడతాను, ఒక్కోసారి ఇక్కడ ఇలాగే సోఫా మీద నేను కూర్చొని అయితే నేను కలరింగ్ ఏదైనా చేస్తా కాసేపు. ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అనమాట, ఆ రోజు ఎలా ఉంది అని. లేకపోతే ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకుంటాను. ఒక్కొక్క రోజు ఏమంటే ఏదన్నా ఈ స్లో లివింగ్ ఏదన్నా ఉంటుంది కదా, ఫార్మింగ్ కానీ ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆ రోజు అలాగే ఏదో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉన్నాను. మేడం గారు అయితే నా కాలు దగ్గరే ఉన్నారు. సో అదనమాట one crazy day in my life. I hope you all enjoyed this vlog and see you all very, very soon.